హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. విష్ యూ హ్యాపీ మెరీ క్రిస్మస్ అండి. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. అయితే ఈరోజు మనం ప్రతిరోజు చెప్పుకునే కొన్ని మంచి మాటలు, అంటే నేను మెడిటేషన్ క్లాసులకి వెళ్తూ ఉంటాను. అక్కడ నా మనసుకి నచ్చినవి, నన్ను పరివర్తనలోకి అంటే మార్పులోకి తీసుకొచ్చిన విషయాలను మీతో నాకు తెలిసినవి, నేను జీవితంలో ధారణ చేసినవి మీకు కూడా తెలియచేస్తున్నాను. నాలాగా మీరు కూడా మనశ్శాంతిని వెతుకుతూ వెళ్ళినాను నేను క్లాసులకి. ఆ మనశ్శాంతి నాకు అక్కడ లభించింది. ఏ కారణాల వల్ల లభించింది అనేది మీకు తెలియచేస్తున్నాను. మీలో ఒక ఇద్దరు ముగ్గురు అయినా సరే ఈ జ్ఞానాన్ని, అంటే నేను చెప్పిన మహావాక్యాలని, నేను కాదు భగవంతుడు చెప్పిన మహావాక్యాలని విని నిజమైన మనశ్శాంతిని జీవితంలోకి తీసుకుని వచ్చినట్లయితే నా జీవితం ధన్యమైపోతుంది అనుకుంటున్నాను. అయితే నిన్న మొన్న మనము గుణాలు మరియు జ్ఞానము, సమయము, మొదట సమయము, తర్వాత జ్ఞానము, తర్వాత గుణాలు, ఈ మూడింటి గురించి మనం తెలుసుకున్నాం కదా, వినుంటారు. నిన్న ఒకవేళ వినని వాళ్ళు ఎవరైనా ఉంటే, నా పిల్లలు అంటే నా ఫ్రెండ్స్ పిల్లలు అంటే అందరూ వ్యర్థంగా అనుకోవచ్చు. అంటే ఏంటి నా పిల్లలు అంటున్నారు, దానికి కూడా బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు అనేక మంది. అంటే పిల్లలు అంటే అది మంచి సంబోధనే కదండి, కానీ కొందరు బ్యాడ్గా రిసీవ్ చేసుకుంటున్నారు. మేమెందుకు మీ పిల్లలు అవుతాము అని కూడా కామెంట్ పెట్టారు. అందులో తప్పేమీ లేదు అనేది నా ఉద్దేశము. పిల్లలు అంటే తల్లి పాత్ర చేస్తున్నట్లే కదా. నాకు ఆ ప్రేమ, ఆ పాత్ర అంటే చాలా ఇష్టము. అది నేను ఇంకొకసారి మీకు చర్చలో మాటల్లో చెప్తాను. నాకు అమ్మ పాత్ర ఎందుకు ఇలాగా ఫిక్స్ అయింది అనేది నేను గొప్పలు చెప్పుకోవడం కాదు. చిన్నప్పటి నుంచి కూడా నా తోడ పుట్టిన వాళ్ళందరూ కూడా నన్ను ఆ పాత్రలోనే చూసినారు అని అనిపిస్తుంది. ఇప్పుడు నన్ను నేను చెక్ చేసుకుంటే ఆ వయసులోనే నాకు ఆ విశేషత భగవంతుడు ఇచ్చారేమో, అందుకే నాకు ఈ విశేషత పెరిగింది అని అనిపిస్తూ ఉంటుంది. ఇది వాస్తవం అండి. ప్రతి ఒక్కరిలో కూడా కొన్ని విశేషతలు ఉంటాయి. ఆ విశేషతల్ని మనం కార్యంలో వినియోగించుకొని మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. ఎదుటి వాళ్ళని కూడా సంతోష పెట్టగలగాలి. అదే మానవ జీవితం యొక్క గొప్పతనం అనేది నా జీవితంలో నేను నేర్చుకున్న గుణపాఠం అండి. అలాగే క్లాసుల్లో కూడా నాకు ఆ విధంగానే క్లాసెస్లో మంచి పాయింట్స్ దొరికాయి. అవన్నీ మీతో పంచుకుంటూ నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకుంటూ మీరు కూడా ఆనందపడతారని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు శక్తుల గురించి తెలుసుకుందామండి. శక్తులు అనేవి ప్రతి ఒక్కరిలో అంటే గుప్తంగా ఉండిపోయి ఉంటాయి. వాటిలన్నిటినీ సమయ ప్రకారం మనం కార్యంలోకి వినియోగిస్తూ ఉంటాము. అయితే వాటిల్లో ముఖ్యమైన శక్తులు సహన శక్తి, ఎదుర్కొనే శక్తి, పరిశీలన శక్తి, ధైర్యత శక్తి, నిర్ణయ శక్తి, అంటే హిందీలో అంటే ఇముడ్చుకునే శక్తి, ఇలా రకరకాల శక్తులు ఉన్నాయండి. వీటన్నింటినీ కూడా మెయిన్గా కొన్ని శక్తులే మనకు ఉపయోగంలోకి తీసుకొచ్చాము అంటే మిగిలిన శక్తులన్నీ కూడా వాటి ఒకదాని వెనకాల ఒకటి వచ్చేస్తూ ఉంటాయి. చూడండి, క్రోధం ఉంది అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం, కక్ష ఇలాంటివి వస్తూ ఉంటాయి. అలాగే అవి వినాశీ గుణాలు, అంటే మనల్ని కాల్చేసే గుణాలు, మన విశేషతల్ని మాయం చేసేసే గుణాలు అవి. వాటికి పాజిటివ్ థింకింగ్లోకి తీసుకున్నాము అంటే సహన శక్తి, ఎదుర్కొనే శక్తి, ధైర్యత శక్తి, పరిశీలన శక్తి, ఇలాంటి శక్తులన్నీ, నిర్భయత శక్తి, నిర్భయం అంటే దేనికి భయపడరు, ఇలాంటి నిర్ణయ శక్తి, ఇలాంటివన్నీ మనకి మెయిన్ శక్తులండి. అయితే కొందరిలో కొన్ని విశేషతలు కనిపిస్తాయి. వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి. ఆ విశేషత మనలో ఉన్నప్పుడు ఆ విశేషతలన్నీ మనలోకి వచ్చేస్తాయండి. కొందరు చెప్తూ ఉంటారు, నీకు చాలా సహనం ఉందమ్మా అంటారు. అంటే చాలా సహనం ఉంది నాన్న అంటారు. అంటే ఏంటి అర్థము? వాళ్ళలో ఆ విశేషత ఉంది. ఇవన్నీ నా వాక్యాలు కాదు, ఇంకొకసారి చెప్తున్నాను. భగవంతుడు నాకు తెలియచేసిన వాక్యాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఈ ఖజానాలని పొందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సహన శక్తి మీలో ఎలా వచ్చింది, ఇంత సహనం ఎలా ఉంది అంటారు. అంటే వాళ్ళలో ఆ సహన శక్తి ఉంది. దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంకొక శక్తి ఆహ్వానింపబడుతుంది. అలాగే మనకు సినిమాల్లో కూడా చూపిస్తారు కదా,
ఒక లక్ష్మిని ఆహ్వానించాము అంటే ధాన్యలక్ష్మిని ఆహ్వానించామనుకోండి, అందులో ధనశక్తి వస్తుంది, సౌభాగ్య లక్ష్మి వస్తారు, ఇలాగ అన్ని లక్ష్ములు, అందరు లక్ష్ములు వచ్చేస్తారు అక్క చెల్లెళ్ళలాగా. అలాగే ఇంకా లక్ష్ముల గురించి తీసుకుంటే వేరే క్లాసులో చెప్పుకుందాం ప్లీజ్. అలాగే సహన శక్తిని మనం ఎప్పుడైతే పెంపొందించుకోండి, మనలో ఉండే విశేషతనే సానబడతాం, అంటే ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాం. అలాగే సహన శక్తి తర్వాత పరిశీలన శక్తి. పరిశీలన, మనం సహనం ఉంది అంటే ఎవరికి ఏం కావాలి, ఏమి ఇవ్వగలగాలి, మనము మన వలన ఏమవుతుంది అనేది ఆలోచిస్తాం. తర్వాత నిర్ణయ శక్తి, నిర్ణయం తీసుకుంటాం, వీళ్ళకి ఇది ఇస్తే సఫలమవుతుంది అంటే ప్రేమ కావచ్చు, స్నేహం కావచ్చు, వస్తు వైభవాలు నేను చెప్పట్లేదు ఇక్కడ. వస్తు వైభవాలు అయితే ఈరోజు ఇస్తే రేపు పాడైపోతాయి. నగలైతే దోచుకుంటారు, దాచుకున్నా అవి సఫలం కావు, దాచుకున్నా వృధానే కదా, బీరువాలో దాచిపెట్టుకున్నాం, వినియోగిస్తేనే కదా ఏదైనా. అలాగే ఈ శక్తుల్ని కూడా మనం వినియోగంలోకి, కార్యంలోకి తీసుకొచ్చి వాటిని పెంచుకుంటూ వెళ్ళాలి. ఇంకొకటి పరిశీలన శక్తి, ఇది మంచి చెడుని పరిశీలించి ఇస్తాం. నిర్ణయ శక్తి, ఇది వీళ్ళకి ఇది కరెక్టు. అందుకే పిల్లలు తల్లి తండ్రి మీద ఆధారపడతారు, ఎందుకంటే వాళ్ళలో నిర్ణయ శక్తి ఉంటుంది. నా పిల్లలు అనుకుంటాం కాబట్టి ఆ నిర్ణయ శక్తి వాళ్ళలో ఉంటుంది. నా పిల్లలకి ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిది అని వాళ్ళకి ఆ ఆలోచన వస్తుంది, దాన్ని కార్యంలో వినియోగిస్తారు. ఇక్కడ కూడా మనం పిల్లల్లాగా ఈ శక్తుల్ని అవలీలగా మనం ధారణలోకి, అంటే మన జీవితంలోకి తీసుకొచ్చేయగలము. మనకు ఆ శక్తి ఉంది. మర్జ్ అంటే గుప్తంగా, మర్జ్ అంటే మాయమై గుప్తంగా ఉన్నాయి, వాటిని బయటకు తీసే కర్తవ్యాన్నే మనకు భగవంతుడు మెడిటేషన్ రూపంలో, అనేక శాస్త్రాల రూపంలో వినిపిస్తూ మన జీవితాలని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి తన వంతు ప్రయత్నాన్ని చేస్తున్నారు భగవంతుడు. అయితే మనం వాటిని నెగ్లెక్ట్ చేస్తూ మనకు ఆపోజిట్గా ఉండే వాటిని మనం తీసుకుంటూ వచ్చేసాము. క్రోధము, ఆవేశము, ఈర్ష్య, ఒప్పనితనము, అంటరానితనం. నాకు అంటరానితనము అంటే ఆ లౌకికంగా అంటరానితనం కాదు, వ్యక్తులంటే పడకుండా పోవడము, అది అంటరానితనం. ఇది చాలా పెద్ద జబ్బు కదా. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు పడడం. భగవంతుడు ఎప్పుడు ఆ మాట చెప్పలేదు కదా, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పలా. ఎవరెవరి శక్తి అనుసారంగా వాళ్ళు భగవంతుడి దగ్గర ప్రాప్తుల్ని తీసుకునే ఇక్కడ ఈ నాటకంలో, ఈ డ్రామాలో, అంటే ఈ సృష్టి రంగస్థలంలో మన పాత్ర మనం చేయడానికి వచ్చాం. ఇదంతా యథార్థం అంటారా, కాదంటారా? కాబట్టి ఇవన్నీ మధుర వాక్యాలు కాబట్టి మనం ఆలోచించగలగాలి. మీలో ఇప్పుడు ఎవరైతే వింటున్నారో మీలో ఒక్కరైనా సరే వీటిని ఆచరించగలిగితే నా జీవితం భగవంతుడి నాకు ఇచ్చిన జ్ఞానం సఫలమవుతుందని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను, అలాగే కోరుకుంటున్నాను. అయితే పరిశీలన శక్తి ఎప్పుడు వస్తుందో నిర్ణయ శక్తి అప్పుడు వస్తుంది. అప్పుడు ఎదుర్కొనే శక్తి కూడా వచ్చేస్తుంది. ఏంటి, నేను ఎదుర్కోగలను ఆ సమస్యని, ఎందుకంటే నేనే నిర్ణయం తీసుకున్నాను కాబట్టి నా పిల్లల గురించి నేనే ఎదుర్కోగలను అని ఆ ఎదుర్కొనే శక్తి వస్తుంది. నిర్ణయ శక్తి, ఎదుర్కొనే శక్తి అంటే నిర్భయతా శక్తి వస్తుంది. దేనికి భయపడరు, ఎందుకంటే నిర్ణయం వీళ్ళదే కదా. ఏ విషయాలకు భయపడకుండా పిల్లల కోసం వాళ్ళ జీవితాన్ని అర్పణ చేస్తారు. అయితే ఇక్కడ మనం పిల్లలు అనేది శక్తులు. ఈ శక్తుల్ని మనం ఎప్పుడైతే మన జీవితంలోకి అర్పణ అంటే అర్పిస్తూ వస్తామో, మన సంస్కారంలో రికార్డు చేస్తూ వస్తామో, అది ఇంతింతై వటుడింతై అంటారు కదా, అలాగ పెరుగుతూ పెరుగుతూ మనల్ని చూసి ఎదుటి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అదే చెప్తారు తల్లి తండ్రి ప్రథమ గురువులు అని. పిల్లలకి పాఠం నేర్పిస్తాం. అయితే మనలోని విశేషతలు చూస్తూ పిల్లలు కూడా ఆటోమేటిక్గా అలాగే తయారవుతారు. కానీ ఇన్ని రోజులు మనం ఏం చేశాము అనేది మనం అంటే అందరికీ నేను చెప్పట్లేదు. ఇలా అశాంతి, అలజడి, అతృప్తి, దుఃఖము, సమస్యలతో బాధింపబడుతూ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మధుర వాక్యాలు విన్నారు అంటే, భగవంతుని మధుర వాక్యాలు విన్నారు అంటే కొద్దిగా మనశ్శాంతి లభించినా సరే నాకు పుణ్య ఖాతా అనేది వస్తుంది, మీకు భగవంతుని ఆశీర్వాదాల ఖాతాలు వస్తాయి. అందుకే మనం ఏం చేస్తే అది చూసి మన పిల్లలు చేస్తారు, మనల్ని చూసి ఇతరులు కూడా నేర్చుకుంటారు అనేది మనకు పెద్దలు చెప్తున్న మాట. అదే మనం ఇంకొక మామూలు భాషలో చెప్తాం, పెద్దల మాట చద్దన్నం మూట అంటాం. అంటే ఏంటి అంటే ఇదేనండి బాబు,
మనం వాళ్ళు చెప్పిన మంచి వాక్యాల్ని మన జీవితంలోకి ధారణ చేసుకున్నప్పుడు మనల్ని చూసి మన చుట్టూ ఉండేవాళ్ళు, మన పిల్లలు, మన బంధుమిత్రులు అందరూ మార్పులోకి రావాల్సిందే. ఎందుకంటే అంతిమ సమయంలో ప్రతి ఒక్కరము ఉన్నాము, ప్రతి ఒక్కరము భగవంతుడి స్మృతి అనే ఆనందంలో మనం మునిగి తేలాలి. తప్పదు, అది ఫిక్స్ అంతే. ఎన్నున్నా కానీ భగవంతుడి స్మృతి అనే ఆనందంలో మనం అందరము మునిగి తేలాల్సిందే. రేపు ఇంకొన్ని శక్తుల గురించి తెలుసుకుందాము. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ ప్లీజ్ చిల్డ్రన్స్.